స్టాక్ మార్కెట్ అనేది ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ అని మనం చెప్తున్నాం. బట్ చాలా మంది స్టాక్ మార్కెట్ ని ట్రస్ట్ చేయరు. వాళ్ళకున్న పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ లేదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఒపీనియన్స్ ని చూసుకుని మాత్రమే వీళ్ళు స్టాక్ మార్కెట్ ని ఒక గ్యాంబ్లింగ్ లేదా ఒక జూదం లాగా ట్రీట్ చేస్తాం. బట్ స్టాక్ మార్కెట్ ని ఉపయోగించుకొని మనం మినిమం ఇన్కమ్ సోర్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఒకసారి హాయ్ హలో, దిస్ ఈజ్ యోగి ఫినాన్షియల్ అడ్వైజర్ ధనం మూలం ఇన్వెస్ట్మెంట్స్. స్టాక్ మార్కెట్ మిగిలిన అన్ని ప్రొఫెషన్స్ లా కాదండి. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. ఇట్స్ కంప్లీట్ నాలెడ్జ్ గేమ్. సో మీరు ప్రాపర్ టైమింగ్, ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ గైడెన్స్ ఉంటే స్టాక్ మార్కెట్లో మినిమం ఇన్కమ్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. దీని ఇన్కమ్లో చూసుకున్నా లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ మోడ్ అనుకున్నా ఏదైనా సరే మీ యొక్క అవసరాలు బట్టి దీన్ని మీరు ట్రీట్ చేయొచ్చు. డెఫినెట్గా మీరు దీన్ని నమ్ముకుంటే మంచి ఇన్కమ్ని జనరేట్ చేసుకోగలుగుతారు. బట్ ఎలా అంటే ఇప్పుడు దాకా మన సర్కిల్లో, మన ఫ్రెండ్స్లో కానీ లేదా మన ఫ్యామిలీస్లో కానీ మన ప్రీవియస్ జనరేషన్లో కానీ స్టాక్ మార్కెట్ని నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళంతా ఏమనుకునే వాళ్ళంటే స్టాక్ మార్కెట్ని గ్యాంబ్లింగ్లో ఫీల్ అయ్యేవారు. ఒక జూదం ప్యాకెట్ ఎలాగో స్టాక్ మార్కెట్ కూడా అలాగే. అంటే అప్పుడున్న కండిషన్స్ అలా ఉండవు. అప్పుడున్న నాలెడ్జ్ తక్కువ, టెక్నాలజీ తక్కువ, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి ప్రాపర్ కమ్యూనికేషన్ కూడా లేకపోవడం వల్ల స్టాక్ మార్కెట్లో నష్టపోయే వాళ్ళు కొంతమంది అయితే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు కూడా ఉండేవి. ఎస్, నిజమే, అప్పట్లో అలా జరిగేవి. ఎందుకంటే చాలా మంది డబ్బులు వస్తాయన్న ఆశతోని వెళ్ళి ఏమీ తెలుసుకోకుండా బొక్కబొర్ల పడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అలా ఒక్కడు ఒక 10 మందికి చెప్తే ఆ 10 మంది ఒక 100 మందికి చెప్పి అలాగ మార్కెట్ పైన కంప్లీట్గా ఒక నెగిటివ్ ఒపీనియన్ని ఫామ్ చేస్తారు. అందుకే ఇప్పుడు ఎవరైనా స్టాక్ మార్కెట్లో నేను ప్రొఫెషన్ తీసుకుంటున్నాను అంటే ఖచ్చితంగా కుటుంబాలు వద్దనే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు భయం, మార్కెట్లోకి వెళ్తే ఏమైపోతారు, మార్కెట్ అనేది పూర్తిగా మనల్ని లూటీ చేసేస్తుంది, మనం రోడ్డు పడేస్తుంది అనేది ఇప్పుడు మన సర్కిల్లో ఉన్న ఒక భయం, ఒక ఆందోళన. దాన్నే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం పాస్ చేస్తూ ఉంటాం. సో ఎవరు కూడా స్టాక్ మార్కెట్లో వెళ్ళకూడదు అని మనం బలంగా కోరుకుంటుంటారు మన పెద్దలు. బట్ స్టాక్ మార్కెట్ నిజంగా మీరు అర్థం చేసుకుంటే, మార్కెట్ పైన మీరు ప్రాపర్ స్టడీ చేసి ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినట్లయితే, లేదంటే మార్కెట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడినట్లయితే మీరు ఖచ్చితంగా మార్కెట్ నుంచి ప్రాఫిట్ తీసుకుంటారు. బట్ ప్రాఫిట్ తీసుకుంటామని నమ్మకమైన మీకు కలుగుతుంది. ఫస్ట్ బీ ఎడ్యుకేటెడ్, బీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్ మార్కెట్. తర్వాత ప్రాక్టీస్ చేయండి, తర్వాత టైం తీసుకుని అబ్జర్వ్ చేయండి, తర్వాత కొంచెం అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆ తర్వాత మీకు క్యాలిబర్ అనుకుంటే అప్పుడు మీరు ట్రేడింగ్ చేయండి. డెఫినెట్గా యూ విల్ మేక్ మనీ. బట్ వచ్చి రాగానే మార్కెట్లో మీకు డబ్బులు రావాలంటే అది ఖచ్చితంగా ఇంపాసిబుల్. దానికి కొంత టైం తీసుకోవాలి, దానికి చాలా మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత మనం మనీ పరంగా కూడా మనం కొంచెం స్టబర్న్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మార్కెట్లో మనం నిలదొక్కుకోగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే, కొంత బాగా ఇన్కమ్ జనరేట్ చేసుకున్న వాళ్ళు కూడా, కొంచెం హై నెట్వర్త్ ఉన్న వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే భయపడుతుంటారు. వాళ్ళ డబ్బుల్ని, వాళ్ళ ఆదాయాన్ని, వాళ్ళ పెట్టుబడులను ఎక్కువగా బంగారం లేదా రియల్ ఎస్టేట్లో పెడుతుంటారు. బట్ స్టాక్ మార్కెట్స్ కానీ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే మార్కెట్స్ పైన వరకు ప్రాపర్ కమిట్మెంట్ లేకపోవడం, దాని మీద ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నిజంగా ఒక మోర్ ఇన్కమ్ వచ్చే ఒక అవకాశాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ యుగంలో కూడా చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. మీ ఇన్వెస్ట్మెంట్స్లో మీ దగ్గర ఉన్న మొత్తం పెట్టుబడి మొత్తం, లేదా మీ దగ్గర ఉన్న డబ్బుల్లో మీరు ఎక్కడో చోట పెట్టుబడి పెట్టాలనుకో, లేదా ఏదో కొన్ని చోట సేవింగ్స్ చేయాలనుకో, అందులో కొంత భాగాన్ని అట్లీస్ట్ మినిమం 10 to 15% అయినా స్టాక్ మార్కెట్లో పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఈక్విటీ అమౌంట్ అనేది మీకు మిగిలిన అన్ని అసెట్ క్లాసెస్తో పోలిస్తే ఒక మంచి ఇన్కమ్ని మీకు జనరేట్ చేసి పెడుతుంది. ఎందుకంటే మనం తక్కువ పర్ యానం, చాలామంది ఈ రోజుల్లో పర్ యానం ఒక 20 to 30% ఆఫ్ ఇన్కమ్ని మార్కెట్ నుంచి తీస్తున్నారు. ఇన్కమ్ అంటే వాళ్ళకి ₹1,00,000 పెట్టుబడి పెడితే ఒక 20 నుంచి 30,000, నేను చెప్తుంది చాలా లో అండి. బట్ మినిమం 20 నుంచి 30,000 రూపాయలు ప్రతి సంవత్సరం 1,00,000 మీద వాళ్ళు తీస్తున్నారు.
అంటే రిస్క్ ఫ్రీ. ఐఎమ్ సేయింగ్ అబౌట్ రిస్క్ ఫ్రీ, జీరో రిస్క్. అలాంటి కేసెస్ మాత్రమే నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అంటే ఇంత పాసిబిలిటీ ఉంది. అంటే పర్ యానం 30% అంటే ఇట్స్ మిరాకిల్. అది ఇంకెక్కడైనా మనకు సాధ్యమవుతుందా? ఖచ్చితంగా కాదు. బట్ వన్ థింగ్, మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే మీకు గ్రీడీ పెరిగిపోతుంది. ఆ మోర్ గ్రీడ్‌తో మీరు చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్‌లో ఏంటంటే నెవర్ గో ఫర్ ఇంట్రాడే అండ్ నెవర్ గో ఫర్ ఎఫ్ఎన్ఓస్. మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో కానీ, ఇంట్రాడేలో కానీ ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా మీరు నష్టపోతారు. నష్టపోవడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు అంత నాలెడ్జ్ వచ్చి మీరు నిజంగా మార్కెట్‌లో ఎక్స్‌పర్ట్ అయ్యారు అనుకునేటప్పుడు మాత్రమే మీరు ఇంట్రాడేలో చేయొచ్చు, లేదా ఎఫ్ఎన్ఓస్‌లో చేయొచ్చు. అప్పుడు నిజంగా మీరు దాని నుంచి కూడా ఇంకా మోర్ ఇన్‌కమ్ జనరేట్ చేస్తారు. ఎందుకంటే మీరు నార్మల్‌గా మార్కెట్‌లో జీరో రిస్క్‌తో వెళ్తే ఒక 20-30% వరకు మీరు ఎలాగైతే ఎర్న్ చేస్తున్నారు. మీరు నిజంగా ఇంట్రాడే అండ్ ఎఫ్ఎన్ఓలో మీరు ఎక్స్‌పర్ట్ అయ్యి చేస్తే మీరు డామ్ ష్యూర్ 100% కూడా మీరు మీ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడానికి మోర్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఉన్నమాట నిజమే. కానీ అది ఎంత పాసిబిలిటీస్ ఉన్నా అంతే రిస్క్ అక్కడ ఉంది. అందరూ దాన్ని హ్యాండిల్ చేయలేరు. సో, అది మనలాంటి బిగినర్స్ అనేవాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు. సో, ఇంకొకటేంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. ఒక మంచి ఎక్స్‌పర్ట్ దగ్గరికి వెళ్లి ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. ప్రాపర్ గైడెన్స్‌లో మాత్రమే మీరు ఖచ్చితంగా నిజంగా నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంతేగాని ఫేక్ కాల్సు, లేదంటే చాలామంది తప్పుడు ప్రతిజ్ఞలు చేస్తుంటారు. మీరు 50%, 100% డబ్బులు అయితాయి. అలాంటి మాటలు ఎప్పుడు వినను. వాళ్ళంతా మోసగాళ్ళు ఉంటారు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు కూడాను మీ ఆశపడడం వరకు ఓకే గానీ, అత్యాశ పడితే మాత్రం మిమ్మల్ని ముంచేస్తుంది. సో, మీరు కొంచెం కొంచెం ఆశపడండి. కొంచెం కొంచెం ప్రాఫిట్స్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు మార్కెట్‌లో మిరాకిల్స్ చూడగలుగుతారు. ఇదంతా పక్కన పెడితే, లేదు మార్కెట్ అనుకునేటప్పుడు అట్‌లీస్ట్ మ్యూచువల్ ఫండ్స్‌కి వెళ్ళండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ మీకు 15-18% రిటర్న్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి. సో, మార్కెట్ గురించి తప్పుడు ఒపీనియన్‌ని ఫార్మ్ చేసుకోవద్దు. ఎవరికీ పాస్ చేయొద్దు. మార్కెట్ చాలా మందికి లైఫ్‌నిస్తుంది. మార్కెట్‌లో చాలామంది ఎర్న్ చేస్తున్నారు. మార్కెట్ పైన డిపెండ్ అయ్యి కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మీరు ఎడ్యుకేట్ అవ్వండి, అవేర్ అవ్వండి. అప్పుడు మార్కెట్‌లోకి రండి. ఖచ్చితంగా మీరు హ్మ్, చాలా ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోండి. దీనికి సంబంధించి రిమైనింగ్ చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. దాన్ని నెక్స్ట్ వీడియోలో మనం షేర్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అడగండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో షేర్ చేయండి. థాంక్ యూ.